నా పేరు వైష్ణవి సార్. నేను సీనియర్ ఇంటర్ సిఈసి చదువుతున్నాను సార్. శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారిని ప్రభుత్వంలో నైతిక విలువల సలహాదారుడిగా నియమించారు కదా సార్. ఆయన మన యువత పట్ల విద్యార్థుల పట్ల ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు సార్? చాలా మంచి ప్రశ్న అడిగావమ్మా. ప్రధానంగా గురుగారిని కూడా నేను కలిశాను. ఒక రెండు సార్లు మీటింగ్ జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారితో కూడా మీటింగ్ జరిగింది. గురువు గారు ఏంటంటే అసలు మన పిల్లలకి కూడా ప్రత్యేకంగా ఒక సెపరేట్ బుక్ ఇవ్వాలనేది అని సూచించారు. అది ఆల్రెడీ అధికారులు కూడా అది టేకప్ చేశారు. నెక్స్ట్ రౌండ్ ప్రింటింగ్ చేసి అది అందజేస్తాం. అంతేకాకుండా గురువు గారిని కూడా ఏప్రిల్ కొంత ఫ్రీ అప్ అవుతారు. కొంచెం కమిట్మెంట్ ఇచ్చారు సార్, ఫ్రీ అప్ అవుతామని చెప్పారు. ఏప్రిల్ నుంచి ఇంకా ఫుల్ టైం ఒక క్లస్టర్ యాజ్ యూనిట్గా తీసుకుని పిల్లల్లో కూడా డైరెక్ట్గా మాట్లాడతాం. పిల్లల్లో కూడా చైతన్యం తీసుకొస్తాం, అవగాహన తీసుకొచ్చే బాధ్యత ఆయన తీసుకుంటా అని చెప్పారు. అది కూడా జరుగుతుంది. కానీ ప్రధానంగా నేను బలంగా నమ్మేది సమాజంలో మార్పు రావాలంటే మహిళలు మాట్లాడతాం మొదలు పెట్టాలి. ఈరోజు నేను నా క్రెడిట్ కార్డు బిల్లు కట్టాలంటే బ్రహ్మని డబ్బులు ఇవ్వాలి నాకు. ఎందుకంటే ఆమె బ్రహ్మని సంపాదిస్తుంది, నేను ఖర్చు పెడతా. సో మీరు మాట్లాడతాం మొదలు పెట్టాలి. నేను కొన్ని విషయాలు చెప్పా. అమ్మాయిలాగా ఏడవద్దు అని అంటారు, కరెక్ట్గా మీరు కూడా మాట్లాడాలి. అది తప్పు. ఏడుస్తున్నాడు ఏడవద్దు అని చెప్పాలి, కానీ అమ్మాయిలాగా ఏడవద్దు అంటాం కరెక్ట్గా. నేను గాజులు తొడుక్కునేవా, చీర కట్టుకునేవా అని కొంతమంది ప్రజాప్రతినిధులు కూడా గతంలో చేశారు. అది కరెక్ట్ కాదు. నేను ఏ పార్టీ అయినా మార్పు మా దగ్గర మొదలవ్వాలి, మార్పు ఫిలిం స్టార్స్ దగ్గర మొదలవ్వాలి, మార్పు సమాజంలో రావాల్సిన అవసరం ఉంది. మీరు కూడా దానిపైన సీరియస్గా మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఇది కూడా పార్ట్ ఆఫ్ కరిక్యులం. నెక్స్ట్ ఇయర్ నుంచి దీన్ని సీరియస్గా తీసుకున్నాం. కేజీ నుంచి పీజీ వరకు ఇది వి వాంట్ టు టేక్ ఇట్ అప్ సీరియస్లీ, విల్ డెలివర్.